డెస్పైట్ ఆఫ్ మీరు ఇంత సోషల్ సర్వీస్ చేసినప్పటికీ కూడా సార్, గురవారెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆపరేషన్ అంటారు మోకాలు రీప్లేస్మెంట్కి. అదే బయటికి వెళ్తే డాక్టర్లు అనరు అన్న మాటకి ఏం చెప్తారు? దానికి చాలా చాలా సత్య దూరం అది. నేను రోజుకి 100 నుంచి 120 మంది పేషెంట్లు చూస్తాను. దాంట్లో 30-40 మంది కంటే ఆపరేషన్ పడవు. తర్వాత నాది టెర్షియరీ ప్రాక్టీస్, అది మర్చిపోవద్దు మీరు. అంటే పేషెంట్లు మిగతా వాళ్ళందరి దగ్గరికి చూయించుకొని ఇక ఆపరేషన్ తప్పనిసరి అన్నప్పుడు నా దగ్గరికి వస్తారు. మొదటి రోజు రారు. సో నాది టెర్షియరీ ప్రాక్టీస్. హైదరాబాద్ అవటం అయితేవి, నేను ఉన్న డాక్టర్స్లో సీనియర్ మోస్ట్ ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తాను కావటం అయితే ఉంది. సో ఇక్కడ ఉన్న ఓల్డ్ డాక్టరు, సీనియర్ డాక్టరు కాబట్టి చివరిలో సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కోసం నా దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే టెర్షియరీ ప్రాక్టీస్ ఉంటుందో అప్పుడు ఆబ్వియస్గా ఆపరేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అది అనవసరంగా ఎవరు ఆపరేషన్ చేయడం. గురువారెడ్డి దగ్గరికి వెళ్తే ఆపరేషను, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంజక్షను, అవన్నీ మాయ. ఇప్పుడు ఆ రకంగా ఇంకోటి కూడా చెప్పాను. నేను లాస్ట్ 1 year నుంచి యుద్ధం చేస్తున్నాను. ఇంజక్షన్లు పనికిరాని ఇంజక్షన్లు చేసి పేషెంట్లు మాయ చేసే డాక్టర్లు. ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇంకొక పర్సనల్ కామెంట్ కూడా ఉంది సార్. మీరు అగేన్స్ట్ పిఆర్పి ఫర్ ఆర్థరైటిస్ అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ అగేన్స్ట్ పిఆర్పి ఫర్ ఆర్థరైటిస్. కానీ గురువారెడ్డి గారి హాస్పిటల్లో పిఆర్పి ఇంజెక్షన్లు 7,000 నుంచి 8,000 రూపాయలు ఉండే ఇంజెక్షన్ 17,000 రూపాయలు ఆయన ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? పిఆర్పి ఇంజెక్షన్ కూడా నా హాస్పిటల్లో చేయలేదు ఫర్ ఆర్థరైటిస్. ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయమని చెప్తాను. పిఆర్పి ఫర్ స్పోర్ట్స్ ఇంజురీస్కి ఎంతోపతిస్ అని చెప్పాను ఇందాక. టెండాన్ ఇంజురీస్కి, ఇక్కడ టెన్నిస్ ఎల్బోస్కి ఇస్తే ఇవ్వచ్చు. నేను ఇవ్వను. నా దగ్గర 36 మంది పనిచేస్తారు టీం. స్పోర్ట్స్ మెడిసిన్ వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు. బట్ ఆర్థరైటిస్కి, నీ జాయింట్లో మా దగ్గర పిఆర్పి అనేది ప్రసక్తే రాదు. ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయమని చెప్పాను. అర్థమైందా? 3 ఇప్పుడు స్టెమ్ సెల్స్ అని ఇచ్చి 2,80,000 తీసుకునేది మా దగ్గర జరగదు. నేను ఎగైనెస్ట్ ఏంటంటే పిఆర్పి ఇన్ ఆర్థరైటిస్. ఆర్థోపెడిక్ సర్జన్స్ చాలామంది పిఆర్పీలు టెన్నిస్ ఎల్బోస్కి, యాంకిల్ ఇంజురీస్కి, హీల్ పెయిన్స్కి ఇస్తారు. నాకే రకమైన అభ్యంతరం లేదు. నాకు దాని మీద నేను ఇవ్వను, నేను వాటినే అన్నాను. అది దాని మీద నాకేం లేదు. ఎందుకంటే పీపుల్ అన్ని చోట్ల ఇస్తారు, కొన్ని చోట్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి. దానికి నేను పిఆర్పి ఫర్ అదర్ కండిషన్స్ వర్క్ అయినప్పుడు వై నాట్ ఫర్ ద నీ సార్? ఆర్థరైటిస్కి లేదు రోల్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఎట్ ఆల్. ఆర్థరైటిస్ ఈజ్ ఎ గ్లోబల్ ఫినామినా. గ్లోబల్ ఫినామినా అంటే మొత్తం కార్టిలేజ్ అంతా పాడైపోయింది. ఈ కార్టిలేజ్ అంతా పాడైపోయినప్పుడు దాన్ని మనం ఉద్ధరించి నువ్వు కార్టిలేజ్ పుట్టించరు. అంటే అయిపోయిన కార్టిలేజ్ తిరిగి మళ్ళీ ఫామ్ అవ్వదా సార్? ఇంత మటుకు గ్లోబల్గా కార్టిలేజ్ రీజనరేట్ అన్నది లేదు. కార్టిలేజ్ సెల్స్ స్పోర్ట్స్ ఇంజురీస్లో చిన్న చిన్న లేజన్స్ ఉంటే దాంట్లో కాండ్రోసైట్స్ అని, ఓట్స్ అని డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అవన్నీ ఉపయోగపడతాయి అక్కడ వరకు. అక్కడ కూడా ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయ్యి కొంతవరకు కార్టిలేజ్ సెల్స్ వస్తాయి. బట్ కార్టిలేజ్ రీజనరేట్ అయ్యి ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పుల ఆర్థరైటిస్ బాగుపడి మళ్ళీ బ్రహ్మాండంగా నార్మల్ కార్టిలేజ్ వచ్చింది అల్ట్రాసౌండ్లో చూపిస్తాడు ఈయన, ఈ డాక్టర్ గారు, బౌన్సర్ డాక్టర్ గారు. అల్ట్రాసౌండ్ తీసేదిగో నీకు మళ్ళీ కార్టిగ్రామ్ అని చూపిస్తాడు. ఇవన్నీ మాయ, భయంకరమైన మాయ. కానీ ఆయన చేసేది మాయే. కానీ చాలా మంది ఆర్థోపెడిషియన్స్ కూడా ఈ కార్టిలేజ్ గ్రో అవుతుంది అని మందులు ఇస్తున్నారు కదా. కార్టిలేజ్ గ్రోత్ కి స్పోర్ట్స్ ఇంజరీస్ లో గ్రోత్ అయ్యే టెక్నిక్స్ వేరు. వాటిని వీటిని మిక్స్ చేయొద్దు. కార్టిలేజ్ గ్రో అవడానికి చిన్న వాటికి బోల్డ్ అనే ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆర్థ్రోస్కోపిక్గా చేస్తారు. అవన్నీ స్పెషల్ ఇండికేషన్స్ ఉన్నాయి, స్పెషల్ ప్రొసీజర్స్ ఉన్నాయి, స్పెషల్ ట్రైనింగ్ ఉంది. నువ్వు ఎనస్థీషియా వాడి వచ్చి నువ్వు నీ జాయింట్ హీరో నేనని చెప్పి ఎక్కడ ఉందో అక్కడ ఇంజక్షన్ చేస్తే పోద్దని, ఇక్కడి నుంచి ఎక్కడ తీస్తే నీ రీప్లేస్మెంట్ అని, ఇంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి 1000 మంది వెళ్ళి బాధపడుతుంటే ఏం చేయాలి? మాయ చేస్తాడు. ఆ మాయ కోసం యుద్ధం చేస్తున్నాం మేము. ఇది వాళ్ళ తాగదు యుద్ధం. ఇది ఇంకా చాలా దూరం వెళ్తుంది యుద్ధం. సరే, మీరే అంత బిజీ ప్రాక్టీషనర్ అయ్యండి, అంత బిజీ డాక్టర్ అయ్యండి, ఇంకా ఈ సొసైటీకి సంబంధించిన ఇలాంటి ఇష్యూస్ నా బాధ అదేనమ్మా. ఇప్పుడు నాకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. నాకున్న ప్రాక్టీస్ నాకుంది, నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను. బట్ నాకు పేషెంట్ గురించి బాధ. నేనే కాదు, నాలాంటి బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము అందరం కలిసి ఇప్పుడు దానికి అగైనెస్ట్ ఫైట్ చేస్తున్నాం. సార్, బేసికలీ మీ ఫ్యామిలీ ఏమంటారు సార్? అవన్నీ మనకి ఎందుకు అవసరమా? మనం ఎంత సంపాదించాం, ఎంత సెటిల్ అయ్యాం, పిల్లలు బాగున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఇది నా ప్రొఫెషను, ఇది నా ప్రిన్సిపల్స్, ఇది నా ప్యాషను, ఇది నా కమిట్మెంట్ టు ది పేషెంట్స్. ఎవరేమైనా అనుకోండి, నాకు నమ్మకం ఉంది అంతే. అద్భుతం సార్, కమిట్మెంట్ టు ది పేషెంట్స్ అన్నారు చూడండి సార్. అంతేనమ్మా. మీరు అన్నట్టు నాకేమీ రాదు దీంట్లో వచ్చి, ఇంకా 4 రాళ్ళు పడతాయి. బట్ ఐఎమ్ రెడీ. మీరు అన్నట్టు ఎంత బిజీ అయినా సరే నేను దీన్ని పెట్టుకొని ఎన్ని గంటలు దీని మీద కూర్చుంటున్నాను నేను. ఎందుకంటే ఐ వాంట్ టు
ఈ దోపిడీ కార్యక్రమం ఆగిపోవాలి. తర్వాత ఇంకోటి, ఇది పెయిన్ క్లినిక్స్ మీద కాదు, అది కూడా చెప్తున్నా. పెయిన్ క్లినిక్స్, పెయిన్ స్పెషలిస్టు కొన్ని వందల ఏళ్ళ నుంచి ఉన్నారు, మంచి మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు స్పైన్, క్యాన్సర్ పెయిన్, క్రానిక్ పెయిన్స్ మీద మేమందరం వాళ్ళకి రిఫర్ చేస్తాం పేషెంట్ని, పెయిన్ క్లినిక్ వాళ్ళకి. అబ్సల్యూట్లీ సార్, నాకు అర్థమవుతుంది సార్. పెయిన్ అన్నారు కాబట్టి కొంచెం పిఆర్పి నుంచి పక్కకి వెళ్తే, ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్ మేబీ అరౌండ్ 18 years or 20 years నుంచి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే బోన్ జాయింట్స్ హెల్దీగా ఉంటాయి, బోన్ జాయింట్ ప్రాబ్లమ్స్ ని మనం నివారించవచ్చు అన్న మాట తప్పు. స్లో చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు. ఉన్న వాటి అన్నిటిలో ఫిజియోథెరపీ మజిల్స్, బోన్స్ని హెల్దీగా ఉంచుకోవటం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. నేను రెండు పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి, హైలైట్ చేయండి. ఇది మోకాళ్ళు మొదటి నుంచి ఫస్ట్ స్టేజ్ నుంచి ఆపరేషన్ అక్కర్లేదు, లాస్ట్ స్టేజ్లో ఆపరేషన్ అవసరం. ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి ట్రీట్మెంటు సింపుల్ మెడిసిన్స్. సింపుల్ మెడిసిన్స్ అంటే ఏంటి? ఎప్పుడన్నా నొప్పుంటే సింపుల్ పారాసిటమాల్ ట్యాబ్లెట్, లోపల కార్టిలేజ్ నరిష్మెంట్కి, అంటే ఉన్న కార్టిలేజ్ బలాన్ని కాపాడటానికి, కొత్త కార్టిలేజ్ రావడం కాదు. ఎగైన్ అక్కడ మాయ, నీవు కొత్త గుజ్జు పుట్టించే ఇంజక్షన్ చేస్తూ ఉంటావు, తప్పు. కొత్త గుజ్జు పుట్టించే ఇంజక్షన్లు ఇంతపాటు ప్రపంచంలో ఎక్కడా లేవు. పుట్టదు. ఉన్న గుజ్జు బలాన్ని కాపాడే ఉన్నాయి, దాన్ని కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు. ఓకే, ఆ ట్యాబ్లెట్స్, బోన్స్ ప్రొటెక్ట్ చేసే కాల్షియం ట్యాబ్లెట్లు, మజిల్స్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రిసెప్స్ మజిల్ ఎక్సర్సైజ్ చేసామనుకో, మోకాల మీద ఉన్న లోడ్ని అది కొంత తీసుకుంటుంది, అందుకని మీకు ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. అట్లానే జాయింట్ని అబ్యూజ్ చేయకుండా, చెప్పాను కదా, ఇండియన్ టాయిలెట్స్ వాడకుండా అట్లా చేసుకోవటం తప్ప ఇంకోటి లేదు. నేను పేషెంట్కి 2 సెంటెన్స్ చెప్తాను. అమ్మ, నేను ఇచ్చిన మందులు, ఎక్సర్సైజులు పని చేసిన నాళ్ళు ఆపరేషన్ అక్కర్లేదు. ఈ మందులు, ఎక్సర్సైజులు పని చేయకపోతే ఆపరేషన్ తప్ప ఇంకొకటి లేదు. మీరు చేయించుకుంటారు లేదు అనవసరం, బట్ డాక్టర్గా నీ ధర్మం ఏంటి చెప్పాలి. మీరు రీజన్ చెప్పాలి. నువ్వు హిపోక్రటిస్ ఓత్ తీసుకున్నావమ్మా సార్. అద్భుతం సార్, అద్భుతం. గురించి ఈ రోజుల్లో ఎవరు మాట్లాడుతున్నారు సార్? లక్షలు సంపాదించి ఎట్లా నిద్రపోతావు? నువ్వు పేషెంట్ల రక్తం తాగుతున్నావు, నువ్వు అంతమించి ఇంకేం లేదు నీకు. సో ఈ హిప్ ఇంప్లాంట్స్ అండ్ నీ ఇంప్లాంట్స్ గురించి సార్, రేటుకి తగ్గట్టుగా ఆపరేషన్ చర్య ఉంటుందా సార్? ఇప్పుడు దాంట్లో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఇదిగో, ఇది సెరామిక్, స్టెయిన్లెస్ స్టీల్, కోబాల్ట్ క్రోమ్స్ ఉంటాయి. సో ఇట్లా ఇటుపక్క క్రాస్ లింక్డ్ పాలిఎథిలీన్ ఉంటుంది. హిప్ జాయింట్లో కనీసం 10 వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు సెరామిక్ ఉందనుకో, స్టెయిన్లెస్ స్టీల్ కంటే కనీసం 2 రెట్లు ఎక్కువ కాస్ట్. ఇదే సెరామిక్ ఇటు 2 పక్కలు వేసామనుకో 3 రెట్లు కాస్ట్. ఇటుపక్క ఓన్లీ ప్లాస్టిక్ వేసామనుకో రేట్ తగ్గుతుంది. సిమెంట్ లేకుండా వేసామనుకో రేట్ ఎక్కువ, అది లోపల హైడ్రాక్సీ అపటైట్ కోటింగ్ ఉంటుంది. అదే సిమెంట్తో వేసామనుకో రేట్ తక్కువ. సో ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి, పెరుగుతాయి. ఇప్పుడు చీరల్లో పట్టు చీరలు ఉంటాయి, సిల్క్ చీరలు ఉంటాయి, ధర్మవరం చీరలు ఉంటాయి, చీరల్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఒక్కొక్క చీర ఒక్కొక్క కాస్ట్, అవునా కదా? జరీ ఉంటుంది, జరీ ఉంటే కాస్ట్ ఎక్కువ. ఇది అంతే, ఒక 20 వెరైటీస్ ఆఫ్ జాయింట్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జాయింట్ని బట్టి ₹1,00,000 నుంచి ₹5,00,000 దాకా ఉంది హిప్ ప్రైస్. ₹1,00,000కి ఇండియన్ ఇంప్లాంట్ సిమెంట్తో వేసుకోవచ్చు, బట్ అది యంగ్ పేషెంట్కి వేయడానికి లేదు. యంగ్ పేషెంట్ 25 ఏళ్ళు కోవిడ్ బారిన పడి ఎవాస్కులర్ నెక్రోసిస్ వచ్చిన అతనికి ₹1,00,000 ఇస్తే తొందరగా పాడైపోద్ది. అతనికి అన్సిమెంటెడ్ హిప్ వేయాలా, సెరామిక్ హిప్ వేయాలి. సో దట్స్ ఆల్. ఇప్పుడు దాంట్లో రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. రోబోటిక్ టెక్నాలజీ చేస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, దానికి ఎక్కువ అవుతుంది. సో ఇవి థింగ్స్. రోబోటిక్ సర్జరీస్ గురించి మాట్లాడితే సార్, యువర్ హాస్పిటల్ ఇస్ ర్యాంక్డ్ అమంగ్ ది టాప్ మోస్ట్ రోబోటిక్ సర్జరీస్ పర్ఫామ్ చేసే హాస్పిటల్. అది డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. కాకపోతే రోబోటిక్ సర్జరీస్ అన్నవి ఆర్ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి ఇస్ వన్ నాట్ ఎట్ ఆల్. రోబోటిక్స్ ప్రతి వాళ్ళు చేయించుకోవాలి రూలే లేదు. రోబోటిక్స్ చేయాలి, అది చేయకపోతే నీ బతుకు దుర్భరం అన్నమాట, అంతకంటే లేదు. ఎప్పుడు చేస్తారు సార్ రోబోటిక్స్? రోబోటిక్స్ వల్ల 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయి, మార్జినల్ అడ్వాంటేజెస్. అది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంత ప్రెసిషన్ ఉంటుంది, కొంత పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కొంత తక్కువ ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ 2-3 డేస్, తర్వాత మళ్ళీ సేమ్ ఉంటుంది. ఆ ఫస్ట్ 2 డేస్ ఎందుకు ఉంటుంది అంటే సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు అలైన్మెంట్స్ అని డిఫరెంట్ అలైన్మెంట్స్ వచ్చినాయి మోకాళ్ళ ఆపరేషన్లో. ఆ డిఫరెంట్ అలైన్మెంట్ చేయాలంటే రోబోటిక్స్ ద్వారా చేయొచ్చు. ఇవన్నీ కూడా వెరీ సైంటిఫిక్. కానీ రోబోటిక్తోనే చేయాలని రూల్ లేదు. నేను 100 మందికి చేస్తే ఒక 50 మంది రోబోట్ చేయించుకుంటారు, 50 మంది రోబోట్ చేయించుకోరు. బట్ ప్రతి పేషెంట్కి ముందే చెప్తాం రోబోటిక్ వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి,
బట్ ఈ ఉపయోగాల గురించి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదని కూడా చెప్తాం. కానీ సార్ ప్రెసిషన్ యాక్యురేట్ గా ఉంటుంది, చాలా మినిమల్ ఇన్వేషన్ ఉంటుంది, వీటి గురించి ఇట్లా మాట్లాడితే సక్సెస్ రేటు రోబోటిక్ సర్జరీస్ లో ఫర్దర్ గా ఏమీ లేదు, రెండిటికి ఒకటే. Sure, sir. రోబోటిక్ సర్జరీ వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుందని ఎవ్వరు చెప్పకూడదు, చెబితే అది అబద్ధం. నేను చెప్పను, నేను ఇంతవరకు ఏ పేషెంట్కి చెప్పలా. రోబోటిక్ వల్ల కొంత అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తాను తప్ప సక్సెస్ రేట్లో ఏ మాత్రం తేడా లేదు, రెండుకి ఒకటే సక్సెస్ రేట్. ఎట్లా జరుగుతున్నాయి సార్? అంటే పేషెంట్స్ యొక్క పర్సెప్షన్ టువర్డ్స్ రోబోటిక్ సర్జరీ ఎట్లా ఉంది సార్? పేషెంట్స్ వల్ల మా పేషెంట్స్ కూడా ఏంటంటే ఇండియన్ పేషెంట్స్ కూడా ఇప్పుడు వెల్ ఇన్ఫార్మ్డ్, Absolutely. వాళ్ళందరూ వాళ్ళే వచ్చి అడుగుతారు. తర్వాత చాలామంది పేషెంట్లకి వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు, అక్కడ అమెరికాలో ఇది స్టాండర్డ్ ఆఫ్ కేర్ రోబోటిక్ సర్జరీ అన్నది. వాళ్ళు అక్కడి నుంచి చెప్పి మీరు రోబోటిక్ చేయించుకోవడం చెప్తారు తల్లిదండ్రులకి, వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతారు. సో మేము ఆఫర్ చేస్తాం, దట్స్ ఆల్. అంతకుమించి అంటే పేషెంట్ సౌలభ్యం కోసం అది కూడా ఇనిషియల్ గా తప్పించి పేషెంట్ని మాయ చేసి పేషెంట్ని అబద్ధాలు చెప్పి రోబోటిక్స్ చేసే ప్రసక్తి లేదు, నెంబర్ 1. నెంబర్ 2, రోబోటిక్స్ చేసి నువ్వు అద్భుతంగా ఉంటావు, ఇంకో 20 ఏళ్ళు ఎక్స్ట్రా ఉంటావు అన్నది అంతకంటే లేదు. రోబోటిక్స్కి ఎక్స్ట్రా సక్సెస్ రేట్ అన్నది అంతకంటే లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను 3 విషయాలు. ఏది ఇన్ని 10,000 రోబోటిక్ ఆపరేషన్లు చేసిన తర్వాత కూడా. బట్ రోబోటిక్స్ అనేది ఒక ఎక్స్ట్రా టెక్నాలజీ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ ఏ ప్రాపర్ అవుట్కమ్స్. అది పాయింట్ అక్కడ. అదైనా డిఫికల్ట్ ఆపరేషన్స్ ఉంటాయి, ఒకసారి బాగా అరిగిపోయి మొత్తం దొడ్డికాళ్ళు వస్తారు, స్టేజ్ 4 బాగా అడ్వాన్స్డ్. అట్లాంటి వాటిల్లో రోబోట్ మనకి ఎంతవరకు బోన్ కట్ చేయొచ్చు, ఎంతవరకు సాఫ్ట్ టిష్యూ డిసెక్ట్ చేయాలని కొన్ని మనకి ఇస్తుంది. అట్లాంటి హిప్ రిప్లేస్మెంట్స్లో డిస్ప్లాస్టిక్ హిప్స్ అని ఉంటాయి, అంటే చిన్నప్పటి నుంచి పాడైపోయిన హిప్స్. ఆ హిప్స్లో రోబోట్ ముందే మనకి ఎక్కడ మంచి బోన్ ఉంది, ఈ కప్పు ఎక్కడ పెట్టచ్చు అని ముందే మనకి గైడెన్స్ ఇస్తుంది. అట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంతేగాని రోబోటిక్తోనే చేయాలన్నది లేనే లేదు. మళ్ళీ చెప్తున్నాను. అబ్సల్యూట్లీ సార్, నాకు అర్థమైంది సార్. టు జస్ట్ డైవర్ట్ అవర్ ఇంటర్వ్యూ ఆన్ అ లైటర్ నోట్ అండ్ కంక్లూడ్ ఇట్ సార్, జస్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఒక జాయింట్ హెల్త్ కి సంబంధించినటువంటి ఒక మీ కోరిక, జనాలు ఈ మిత్తుని నమ్మడం ఆపండ్రా బాబు అని అంటే ఏం చెప్తారు సార్? ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తా, నేను అలిసిపోను, ఎన్ని గంటలైనా చెప్తాను ఇదే. నా పేషెంట్లకి నేను చెప్పే, చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే సింపుల్ మందులు ఎక్సర్సైజులతో గడపండి. భయంకరమైన నొప్పులు వచ్చి నడవలేని పరిస్థితి వస్తే భయపడకుండా ఆపరేషన్ చేయించుకోండి. మీరు భయపడ్డా, ఆర్థికంగా సౌలభ్యం లేకపోయినా ఒక రామాయణము మహాభారతం చదువుకోండి. సార్, ఒక్క సూపర్ ఫుడ్ తింటే బోన్స్ అద్భుతంగా ఉంటాయంటే ఏంటి సార్ అది? ఏ లేదు, నాకైనా అబద్ధం. సూపర్ ఫుడ్ ఏమి లేదు, సూపర్ డాక్టర్ లేదు, ఏం తినమంటారు సార్? లేదు. ఏం తినమంటారు సార్ బోన్స్ హెల్తీగా ఉండాలంటే? హెడ్ కాల్షియం, హెల్దీ మిల్క్ ప్రోడక్ట్స్ చాలు, సింపుల్ మిల్క్ ప్రోడక్ట్స్ తింటే చాలు. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజు అండ్ ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ అట్లాంటివి చేసి. దుంపకూరలు తింటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి, ట్రూ ఆర్ ఫాల్స్? నాకు తెలియదు. నాకు తెలిసి నేను చదువుకున్న దాంట్లో ఫుడ్కి మోకాళ్ళ కార్టిలేజ్కి డైరెక్ట్ రిలేషన్ లేదు, ఇండైరెక్ట్గా ఉంది. ఫుడ్ తిని లావు ఎక్కితే లావు వల్ల మోకాళ్ళు పాడవుతాయి తప్ప డైరెక్ట్గా వంకాయ తింటే కార్టిలేజ్ పోద్ది, కూర ఈ చామదుంప తింటే కార్టిలేజ్ వస్తుంది, ఈ అల్ట్రాసౌండ్ చేస్తే నొప్పి తగ్గుద్ది, ఇవన్నీ లేవు నాకు తెలుసు. సార్, మీరు ఎక్సర్సైజ్ చేయమని పేషెంట్స్ కి చెప్తూ ఉంటారు కదా, ఫన్నీయెస్ట్ ఎక్సర్సైజ్ మీ దాకా వచ్చి ఒక పేషెంట్ చెప్పింది ఏమైనా ఉందా సార్? మీకు అసలు కోపం మామూలుగా రాదా ఎక్సర్సైజ్, ఆ ఎక్స్క్యూజ్ వింటే ఏం చెప్తారు సార్? ఐ డోంట్ నో. అంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఒక్కోసారి నేను ఏం చెప్పినా దానికి కౌంటర్ చెప్తారు. మనం ఎక్సర్సైజ్ చేయండి, లేదండి నా బాడీ ఒప్పుకోదు అంటారు. మందులు వేసుకోమంటే నాకు అలసరండి అంటారు. కింద కూర్చోద్దామంటే నేను కింద కూర్చొని మనం చేస్తానంటారు. ప్రతిదానికి అడగకుండా చెప్తా, నేనేం చేయలేను. ఇంకా నేను చేతులైతే అమ్మ నమస్తే అని చెప్తా అంటే. Surgery is more painful or skipping that rehab cycle is more painful, sir? Yeah, good question. Again, చాలామంది మా డాక్టర్లోనే మళ్ళీ కొంతమంది దొంగ డాక్టర్లు ఆపరేషన్ చేసి అసలు నొప్పి ఉండదు, ఫిజియోథెరపీ ఎత్తేద్దాం, ఫిజియోథెరపీ లేకుండా చేసుకోవచ్చు, జీరో ఫిజియోథెరపీ కొంతమంది మొదలెట్టారు. అది కూడా తప్పే. ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పి అన్నది దేవుడిచ్చిన సహజమైన రియాక్షన్. కాకపోతే ఇప్పుడు మోడర్న్గా పెయిన్ రెడ్యూసింగ్ టెక్నిక్స్ చాలా వచ్చినాయి. ర్యాపిడ్ రికవరీ ప్రోటోకాల్ అని, మల్టీ మోడల్ ఎనర్జీసీ అని చెప్పి, తర్వాత కంటిన్యూస్ ఎపిడ్యూరల్ పెయిన్ రిలీఫ్ అని, అట్లా చాలా మందులు వచ్చినాయి, చాలా టెక్నిక్స్ వచ్చినాయి ఇమ్మీడియట్ రీహాబిలిటేషన్ వల్ల. వీటి వల్ల కొంత నొప్పి తగ్గుతుంది. తర్వాత నొప్పి అనేదమ్మా మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే చాలా ఫ్యాక్టర్స్తో సంబంధించింది. కొంతమంది పేషెంట్లు వెరీ సెన్సిటివ్గా ఉంటారు. అవును సార్. కొంతమంది పేషెంట్లు బిందాస్గా ఉంటారు, అది పేషెంట్ ఫ్యాక్టర్. తర్వాత కొంతమందికి బాగా అరిగిపోయింది అనుకో, ఎక్కువ డిసెక్ట్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఎక్కువ ఇన్ఫ్లమేటరీ
సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి, వాళ్ళకి ఎక్కువ నొప్పి ఉంటుంది. సో కాబట్టి పెయిన్ లేకుండా ఏ పేషెంట్ ఉండడు. కొంతమంది అదృష్టవంతులు అసలు పెయిన్ ఉండదు వాళ్ళకి, అంటే వాళ్ళ అదృష్టం. అంటారు కదా సార్, పెయిన్ సైకోసోమాటిక్ అంటారు కదా. సైకోసోమాటిక్ కాబట్టి నొప్పి అన్నది మల్టీఫ్యాక్టరీలు, దానికి చేస్తాం. బట్ రీహాబిలిటేషన్ కూడా పేషెంట్ రిలాక్స్ అయ్యి ఫిజియోథెరపీ చేసినట్టు చేస్తే అంత నొప్పే ఉండదు. సరే, ఫిజియోథెరపీ చేసేటప్పుడు ఆ నొప్పి తగ్గడానికి ఏమి ఉండదా? ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. క్రయోథెరపీ అని ఐస్ ప్యాక్స్ పెడతాము. తర్వాత ఇప్పుడు నేను 100 మంది పేషెంట్లు చేస్తే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా సార్, మీరు సర్జరీ చేస్తారు, రిహాబ్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ గురించి మాట్లాడితే అది చాలా పెయిన్ఫుల్. ఇంత చేసినా కూడా ఇదివరకు లాగా నేను నడవలేకపోతున్నాను, 90-95% కూడా రికవరీ ఉండట్లేదు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? చాలా చాలా సత్య దూరం ఇది కూడా. మేము చేసే ఆపరేషన్స్లో 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ పడుతుంది కొంతమందికి, 1 ఇయర్ తర్వాత ది సాటిస్ఫాక్షన్ రేట్ ఇన్ నీ రీప్లేస్మెంట్ ప్రాపర్లీ డన్ అండ్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ టు ది పేషెంట్ సైకిక్ కాకుండా పేషెంట్ మామూలు పేషెంట్ అయితే 90% సక్సెస్ రేట్. ఏది పర్సెప్షన్లో 1 ఇయర్లో 90% పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ, బ్యాక్ టు దేర్ నార్మల్సీ యు కెన్ సే. అమ్మా, ఎంతమంది మా ఓపీలో ఒకసారి కూర్చొని చూడు సార్, దేవుడు మీరు మమ్మల్ని మళ్ళీ నడిపించారు, పునర్జన్మ సార్ అంటారు. అమ్మ, అసలు నడవలేక వీల్ చైర్లోనే మోషన్ యూరిన్ పోయే వాళ్ళని నడిపిస్తే ఎంత పునర్జన్మలకి. అన్నిటికీ బాత్రూమ్ పోవడానికి కూతురు మీద, అల్లుడి మీద, కొడుకు మీద, కోడల మీద ఆధారపడే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టి నడిపిస్తే ఎంత ఆనందం. అవన్నీ వచ్చి చూడండి. 20 ఇయర్స్, నేను ఇప్పుడు 25 ఇయర్స్ ఇంటూ ప్రాక్టీస్. నేను ఎప్పుడు వచ్చాను? 1999లో వచ్చా హైదరాబాద్. ఇప్పుడు 25 ఏళ్ళు, బహుశా మోర్ దాన్ 70,000-80,000 పేషెంట్గా ఆపరేట్ చేశాను నేను. 25 ఏళ్ళ కింద చేసిన పేషెంట్లు ఇంకా తిరుగుతున్నారు హ్యాపీగా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అది నేను క్యాన్వాస్ చేయక్కర్లా, ఆల్ ఓవర్ ద వరల్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ గెట్ బెనిఫిట్. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీలోనే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ విచ్ రియల్లీ ఎక్సైట్స్ యు సో మచ్ ఏమైనా ఉందా సార్? రోబోటిక్ టెక్నాలజీ, దట్ ఇస్ ద ఓన్లీ లేటెస్ట్ అడ్వాన్స్. ఇప్పుడు దీంట్లో బోల్డ్ అనే కొత్త మెటీరియల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ కోబాల్ట్, క్రోమ్, టైటానియం కాకుండా ఇంకా కొత్త మెటీరియల్, పీక్ మెటీరియల్ అని కొన్ని వెరీ లైట్ మెటీరియల్స్ వస్తున్నాయి. అంటే మేబీ ఒక ఫారెన్ బాడీ ఇన్సైడ్ ది బాడీ ఉన్నట్లుగా కూడా తెలియదు అన్న, అలాంటివి కూడా వస్తాయి. ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్, ఈ రెండు ప్రపంచ మానవాళికి దేవుడిచ్చిన 2 సూపర్ గిఫ్ట్స్. అరగటం ఆయన ఇచ్చిందే శాపం, బట్ దానికి ఆన్సర్లు కూడా ఆయనే ఇచ్చాడు. ఫర్గాటన్ జాయింట్ సిటీని అంత సెంచరీ ఆపరేషన్ ఆఫ్ ద సెంచరీ డికేడ్ అంటారు దీన్ని. అలాంటి ఆపరేషన్లు ఈ 2 కొన్ని వేల లక్షల కోట్ల మంది ఇది చేసుకుంటున్నారు. సార్, ఫైనల్ అన్న కంక్లూజన్ నోట్ సార్, ఏం చెప్తారు సార్ ఆడియన్స్కి ఫ్రమ్ యోర్ ఎండ్? లైఫ్ చాలా సింపుల్, కాంప్లికేట్ చేసుకోవద్దు. మీరు పేషెంట్లుగా ఎంతో కన్ఫ్యూజన్లో బతుకుతున్నారు నాకు తెలుసు. ఎందుకంటే ఒక పక్కనేమో నాలాంటాడు ఆపరేషన్ అంటాడు, ఇంకొక పక్క ఇంకొక ఆయన వచ్చి పిఆర్పి అంటాడు. ఈ మధ్యలో ఎక్కడ నిజం ఉందో మీకు తెలియదు, సతమతం అవుతున్నారు. దయచేసి ఎవిడెన్స్ లేకుండా మాయ మాటలు నమ్మి దొంగ ట్రీట్మెంట్లు చేయించుకోవద్దు. 4 రోజులు ఆగండి, నా మీద కూడా 4 అడగండి, గురువారెడ్డి ఎట్టాంటి అడగండి, అప్పుడే రండి. ఆపరేషన్ గురించి భయపడద్దు, భయం కొద్దీ ఆపరేషన్ వెనక్కి వెళ్ళద్దు ప్లీజ్. మీకు ఆర్థికంగా స్తోమత లేకపోతే, మీరు ఇబ్బంది పడుతుంటే, నేను ఒక ట్రస్ట్ పెట్టాను. దాంట్లో బీదవాళ్ళకి కనిపించిన అమ్మకు ఒక మోకాలని ఒక స్లోగన్తో చేయడానికి చేస్తున్నాం బోల్డని. మీరు మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోతే మా ట్రస్ట్ దగ్గరికి రండి, నాకు చేతన సహాయం నేను చేసి పెడతాను. కానీ దొంగ మాటలు నమ్మి ఈ ఇంజక్షన్లు మట్టుకు చేయించుకోవద్దు. మోకాళ్ళ నొప్పులకు మిగతా దానికి ఇంజక్షన్లు మీరు చేయించుకుంటారు లేదో నాకు అనవసరం, నాకు తెలియదు. సో BONE బోన్ అంటే బర్డన్ ఆఫ్ ఓవర్ ఎక్స్పెన్సెస్ అంటారు కదా సార్, సరిగ్గా కాపాడకపోతే, చూసుకోకపోతే. అంతే అంతే, దట్స్ ఆల్. Wonderful, sir. So good talking to you. Thank you so much. Okay. Thank you.